హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావణి రెడ్డి జీవియర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మీకు ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 4 months తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. బట్ మన దరిద్రం గురించి తెలిసిందేక, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహించినట్లుగా రూమ్ డోర్ అయితే తీశారు, కానీ కింద సెక్యూరిటీ అయితే ఈ గేట్ తీయలేదన్నమాట. మాకేమో బస్ టైం అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా గేట్ తీయగానే సరే బయటకు వచ్చేసాము. మార్నింగ్ 6 కల్లా బయటకు వచ్చాము. చాలా బాగుంది వెదర్ అయితే. బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇంకా బయలుదేరాను విజయవాడ నుంచి. అలా కృష్ణమ్మకి బాయ్ చెప్తూ అయితే వెళ్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 అవుతుంది మా ఊరికి వచ్చేసరికి. నేను మార్నింగ్ ఎప్పుడో 6కి బయలుదేరాను. వాచ్లో కొంచెం 1 hour ఫాస్ట్ అనమాట. ఈ ఎండకి కాసేపు నిద్రపోయి కాసేపు నిద్ర పట్టక అసలు చాలా అంటే చాలా టార్చర్ చూసాను. ఎప్పుడు చూసినా సరే నేను ఎక్కువ నైట్ జర్నీ చేస్తాను. ఈసారి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పగలు జర్నీ చేస్తున్నాను. వాటర్ కూడా చాలా హీట్ ఎక్కిపోయాయి. వాటర్ తాగుదామన్నా కూడా అసలు తాగబుద్ధి కావట్లేదు. నాకు చాలా టఫ్ అనిపించింది ఈసారి జర్నీ అయితే. ప్రతిసారి బాగానే ఉంటుంది, కానీ మార్నింగ్ ఎప్పుడో 5కి లేచాను. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు నాకు. మొత్తానికైతే ఎంటర్ అయిపోయాను మా ఊరికి. నేను చాలా రోజులు కాదు, చాలా నెలలు అయిపోతుంది చూడగానే. చాలా నెలలు అయిపోతుందని చెప్పేసి మా ఊరు నేను దిగగానే మంచి వెల్కమ్ అయితే పలికింది. మన అదృష్టం అనుకుంటా. యాక్చువల్గా ప్రతిసారి బస్ దిగ్గానే మా డాడీ కానీ మా అన్నయ్య కానీ వచ్చి తీసుకెళ్తారు. ఈసారి ఎండక లగేజ్ అంతా మోసుకొని నేనే వెళ్తూ ఉన్నాను. ఇలా మా ఇంటి బయట చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇదేనమాట మా ఇల్లు. చూడాలి లోపల వాళ్ళు రియాక్ట్ ఎలా అవుతారు అని చెప్పేసి ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఉన్నాను. ఎవరు? ఒక వారం ఉంటా పోతా. ఇక్కడ నేను మా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్తే మా పేరెంట్స్ అండ్ మా పిన్ని వాళ్ళందరూ కూడా వేరే ఊరికి వెళ్ళారు. ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి నాకు సర్ప్రైజ్ అనమాట అది. అసలు ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు. నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, బట్ కొంచెం ఫ్లాప్ అయింది, ఏమని డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను. బట్ చూడాలి లాస్ట్కి ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వగలుగుతానేమో అని. నానమ్మ తాతయ్య ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇంట్లో లేకపోతే ఒక్కదాన్ని చాలా ఇబ్బంది పడేదాన్నేమో. ఇంకా అలా వచ్చాను. వాళ్ళిద్దరు కూడా చెప్పలేదు మా పేరెంట్స్కి నేను వచ్చానని చెప్పేసి. మా నాన్నమ్మ ఆ టైంకి అన్నం ఆల్రెడీ వండేసింది. కొంచెం మా నాన్నమ్మ హ్యాండ్కి బాగాలేకపోతే ఇంకా నేనే మా నాన్నమ్మకి తినిపిస్తూ ఉన్నాను అనమాట. మా చేసిన ఆయనకి కూడా అన్నం పెట్టేసి జస్ట్ కెమెరా ఉంది కదా అని చెప్పేసి అలా సరదాగా కాసేపు అలా ఆడుకున్నాను. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా, కానీ మా పేరెంట్స్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. మంచిగా ఎండకు వచ్చాను కదా, ఏ చికెన్ చేయించుకొని తిందాం అనుకున్నా, బట్ లేదు. ఏదో ఒకటి ఆమ్లెట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టైం. చూడాలి ఎగ్స్ ఉన్నాయో లేవో. మ్యాక్సిమం మా ఇంట్లో ఎగ్స్ ఉండవు, అంటే నిల ఉండవు, ఎప్పుడప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలా. మా అన్నయ్య ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. అయ్యా కరెక్ట్ 2 అంటే 2 వేసేసుకొని ఒక ఆమ్లెట్ చేసుకుంటే. ఆమ్లెట్ వేసాను ఇప్పటికి చాలాసార్లు, అంటే పక్కన మా అమ్మ కూడా ఉండి చూపించేది. ఈసారి మా అమ్మ లేదు కాబట్టి కొంచెం రెసిపీ మర్చిపోయా. అందుకే ఇంకా నేను యూట్యూబ్లో చూస్తున్నాను కొంచెం ఏమేమి వేయాలి అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇంకా బౌల్ తీసేసుకొని ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కొంచెం కొబ్బరి కారము. మా ఇంట్లో కారము అయిపోయినట్టుంది, ఇంకొక డబ్బా ఎక్కడుందో తెలియదు, అందుకే నేను కొబ్బరి కారము, కొంచెం పసుపు అండ్ ఆల్సో ఇంకా ఉప్పు. అసలు సిసలైన ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరపకాయ. తినకుండా ఏరేసేదనమాట. నేనైతే జస్ట్ ఏదో అందరూ వేస్తారని వేస్తాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్. నాకు అసలు గుడ్లు ఇరగొట్టాలంటే చాలా భయం. ఇప్పుడు చాలాసార్లు బండ మీద పడేస్తాను. ఈసారి ఏంటో జాగ్రత్తగా పగలగొట్టాను. ఇంకంతే లాస్ట్కి మొత్తం కూడా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టుకున్నాను నేను. ఇంకా పెనం కాలిన వెంటనే అయితే కొంచెం ఆయిల్ పోసుకొని దానిపైన ఇంకా వెంటనే మనం మిక్స్ చేసిన ఎగ్ ఆమ్లెట్ మొత్తాన్ని కూడా దాని మీద వేసేయాలన్నమాట. నా మొహంలో స్మైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది బాగానే వచ్చింది అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మంచిగా వచ్చింది ఈసారి ఆమ్లెట్ మాత్రం. ఇక్కడ ఎందుకు అంత రియాక్ట్ అయ్యానంటే, ఎప్పుడు నేను తిరగతిప్పినా సరే ఖచ్చితంగా ఇరిగిపోద్ది. ఈసారి అసలు నిజంగా నా అదృష్టం అనుకుంటా. గుడ్లు మంచిగా పగలగొట్టాను, తిరగతిప్పటం కూడా మంచిగా తిరగతిప్పాను అనమాట. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసాను అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ, ఇప్పుడు తిందాం, ట్రై చేద్దాం. ఫైనల్లీ దిస్ ఈజ్ మై ఆమ్లెట్ కలర్ అనమాట. నాకు ఎప్పుడైనా సరే మంచిగా ఆకలేస్తాయి, ఇష్టమైన కూర ఏదైనా చేసుకొని తింటాం అలవాటు. ఇంకా ఎవరికైనా సరే ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి ఇష్టమే కదా. సో మా ఇంట్లో మా అమ్మ కూడా మామిడికాయ పచ్చడి పెడితే మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ అన్నం చాలా మంచి కాంబినేషన్ కదా. ఉప్పు కారం అంతా కరెక్ట్ సెట్ అయిపోయింది అసలు. మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ ఫేవరెట్ కాంబినేషన్ నాకైతే మాత్రం. ఇప్పుడు ఆకలేస్తే, నేను బాగా ఆకలేసి ఏదన్నా కూర నాకు నచ్చకపోతే ఆమ్లెట్ వేసేసుకొని ఏదో ఒక పచ్చడి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి వేసుకొని తింటాను. చాలా నువ్వు ట్రై చేస్తే ఏదైనా అవ్వాల్సిందే. ఫస్ట్ టైం ట్రై చేసాం, సూపర్ వచ్చింది. ఈసారి నుంచి పెద్ద పెద్ద వంటలు చేసేస్తాం. ప్రశాంతంగా తినాలి, తిరిగి చేస్తూ కుమ్మేస్తాం.
డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అప్పుడే బయట నుంచి వచ్చి కూర్చున్నారనమాట. కానీ వెనక ఉన్న ఆంటీ మాత్రం వెంటనే హాయ్ శ్రావణి అని చెప్పేసరికి మా డాడీ అయినా సరే సర్ప్రైజ్ అయిపోయారనుకోండి చూసిన వెంటనే. మా అమ్మ అన్నయ్య ఇంకా రాలేదు బయట నుంచి. వచ్చినమ్మంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మీకు చూపిస్తాను. మామ్ సర్ప్రైజా? సర్ప్రైజ్ మరి నువ్వు కడుక్కోకుండా వచ్చావుగా. సర్ప్రైజ్. మొత్తానికి సర్ప్రైజెస్ అన్నీ అయిపోయాయి. మరి వచ్చాను చికెన్ చేయించుకుందాం అనుకున్నాను, కుదరలేదు. కనీసం ఒక జ్యూస్ అయినా చేయించుకోవాలి కదా. అసలే ఎండాకాలం ఎండం పడి వచ్చాను కాబట్టి ఇంకా మా అన్నయ్యని అడిగితే అరటికాయ జ్యూస్ చేయిస్తాను అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పి ముందు 2 బాగా పండిపోయిన అరటి పండ్లు తీసుకున్నాడు. కొంచెం కోసాడు, మిగతా కొంచెం తింటూ మ్యాచ్ చూస్తున్నారు. ఇప్పట్లో ఎవరండి ఐపీఎల్ పిచ్చి లేని వాళ్ళు? ఎంతమంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి, చూసేద్దాము. ఇంకా అలా మ్యాచ్ చూస్తూ మొత్తానికైతే బాదం పప్పు అండ్ ఆల్సో అరటికాయ 2 కలిసి మిక్సీలో వేసాడు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం తేనె. మేమైతే షుగర్ యూజ్ చేయము, షుగర్ బదులు ఏదర్ బెల్లం లేదా తేనె యూజ్ చేయొచ్చు. మా దగ్గర ఏంటంటే స్వచ్ఛమైన తేనె ఉంది కాబట్టి ఇంకా సరిపడా తీపి సరిపోవడానికి ఆ తేనె అనేది వేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు. ఏ జ్యూస్లో అయినా సరే మనం పక్కా వేసేది పాలే కదా. అయిపోయింది ఇంతేనమాట అన్ని ఇంగ్రీడియంట్స్. ఇంకా తీసుకెళ్ళి మిక్సీ పట్టేస్తే అయిపోద్ది అనమాట. అయిపోయింది జ్యూస్. ఫస్ట్ టైం మా అన్నయ్య చేసే జ్యూస్ అయితే నేను తాగుతున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు నేను తాగలేదు. మా అన్నయ్యకి అయితే మంచిగానే వచ్చు జ్యూస్ చేయటము, నాకన్నా బాగా వచ్చు ఇంకా చెప్పాలంటే. బయట జ్యూస్ తాగే ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా గాజు గ్లాస్లో పోసుకుంటేనే బాగుంటుంది కదా. సో మా అన్నయ్య కూడా నాకు అలానే గాజు గ్లాస్లో పోసి అయితే ఇచ్చాడు. ఇంకా బూస్ట్ లేదు, మేము అదే అనుకున్నాం బూస్ట్ మిస్ అయ్యామని చెప్పేసి. ఇంతకు టేస్ట్ వస్తున్నా ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అని చెప్పేసి. లిటరల్లీ చెప్తున్నా, నాకు బయట ఎలా తాగానో అలానే అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇంకా అదే రోజు నైట్ వచ్చేసి నేను మా అన్నయ్య మా డాడీ ముగ్గురం కూడా బయటికి వెళ్ళాము నా ఐ చెకప్ చేయించుకుందామని చెప్పేసి. ఆ తర్వాత మా అన్నయ్య ఏమో మాతో బయటికి రానన్నాడు. ఐ చెకప్ అయిపోయాక మా అన్నయ్య నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే నేను మా డాడీ అయితే ఒకరిని సెలబ్రిటీని కలవటానికని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరో ముందే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి మా ఊరు ఇలా ఉంటుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనుకోండి. కొంచెం మొత్తానికైతే ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేసాము. ఇంతకు ఎవరా సెలబ్రిటీ అనుకుంటున్నారా? గీతా మాధురి గారు వచ్చారు అక్కడికి. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా స్కూల్ వాళ్ళది ఐ థింక్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనుకుంటా. ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి గీతా మాధురి గారిని ఇన్వైట్ చేశారు. సో ఆవిడ వచ్చిందని చెప్పేసి అసలు ఆ పాటలు రచ్చ రంబోలా మీరే చూడండి ఒకసారి. సో ఇంకా నా డే అయితే ఇలా అయిపోయిందనమాట. అండ్ చక్క నేను మా డాడీ మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇంకొప్పుడు తినేసి మళ్ళీ పడుకోవాలి. ఓకే, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.